అటు ఏపీలోనూ సేమ్ సీన్. మరో 5 రోజులు డేంజర్ అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పగలే కాదు రాత్రి కూడా ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. రాష్ట్రంలో వడగాలుల తీవ్రత మరో 5 రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ కుమార్ ఉన్నారు. సార్, ఇప్పటికే చాలా చోట్ల అంటే ఏపీలోని చాలా జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి, వేడి ఉక్కుపోత వాతావరణం కొనసాగుతుంది. ఇంకా ఎలా ఉంది, అలర్ట్స్ ఎలా ఉన్నాయి, ఏ జిల్లాలకు అలర్ట్స్ ఇచ్చారు? ఇప్పుడు పెరుగుతున్న హీట్ ఆర్గనైజేషను లేదా హాట్ డ్రై ఎయిర్ అడ్వెక్షన్ వల్ల రాష్ట్రంలో డయాబెటిక్ కండిషన్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలకు రాబోయే 5 రోజులు కూడా వడగాలులు ఉండే అవకాశాన్ని సూచిస్తూ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ 24 గంటల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలతో పాటు వాటికి ఆడుకుని ఉన్న జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, పార్వతీపురం జిల్లాలకు ఎల్లో అలర్టు ఇవ్వటం జరిగింది. ఈ 3 ఇవి కాకుండా మిగిలిన కోస్తా 2 జిల్లాలు ఉన్నాయి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ముఖ్యంగా అక్కడ వేడితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నది. అంటే ఈరోజు 18 కోస్తా జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్లు ఇవ్వటం, 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయిన హాట్ డిస్కంఫర్ట్ వెదర్ కూడా చెప్పటం జరిగింది. రాయలసీమ జిల్లాలకు సాధారణ ఉష్ణోగ్రతలు నుంచి 40 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. 11 నుంచి 4 వరకు ఎక్కువ మంది తిరగకుండా ఉంటే బెటర్. ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటంలో ఒక ఉష్ణోగ్రత యొక్క తీక్షణతో పాటు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, సపోజ్ దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు 40 డిగ్రీల కన్నా ఎక్కువగా సాధారణ ఉష్ణోగ్రతలు కలిగి ఉన్నాయి. ఉదాహరణకు జంగమహేశ్వరపురంలో గడిచిన కొన్ని రోజుల నుంచి 40 డిగ్రీల పైన వస్తున్నాయి. నందిగామ కూడా 40 డిగ్రీల పైనే నమోదవుతుంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ టైప్ ఉష్ణోగ్రతలు ఆల్రెడీ ఉన్నాయి. ఇవి గత కొన్ని రోజుల నుంచి కంటిన్యూ అవుతున్నాయి. ఉదాహరణకు నిన్న జంగమహేశ్వరపురంలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇటువంటి ప్రాంతాలలో హీట్కి కానీ ఎక్స్పోజ్ అయినట్టయితే సాధారణంగా ఇల్నెస్ లేదా ఒక రకమైన సుస్థి అనేది ఉంటుంది. వడగాల్పుల తీవ్రత ఇంకా ఎందుకు ఏపీలో? ఒకటి, వడగాల్పులు ఉండడంతో పాటు ఉరుములు మెరుపులు ఉండాలి అంటే కొన్ని ప్రాంతాలలో మాయిశ్చర్ అనేది ఉంది, ఇన్స్టెబిలిటీ ఉంది. వీటితో పాటు కన్వెక్టివ్ టెంపరేచర్స్ రీచ్ అవుతున్నాయి. వేడి ఒకవైపు, తేమ ఒకవైపు ఉన్నట్లయితే ఆ ప్రాంతాలలో ఉరుములు మెరుపులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలోని చాలా జిల్లాలకు, దీంతోపాటు ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. దీంతోపాటు ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినప్పటికీ అక్కడ కూడా ఆరెంజ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా వేడి ఉక్కుపోతతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుంది కాబట్టి ఆయా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.